వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం జన్మలైన వీడని బంధం మనదిలే రీనైన కాంతి పంచు చంద్రం నీవులే శిశిరం వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే కాస్త నెమ్మదిగా మాట్లాడవే. బుజ్జమ్మని చూడు ఎలా ఉందో. ఏ దానికేమైంది? అయినా సంపత్తో దాన్ని పెళ్లి చేయడానికి నీకేందయ్యా అభ్యంతరం? ఇది నువ్వు నేను కూర్చొని మాట్లాడి తేల్చే విషయం కాదు. ఇది బుజ్జమ్మ జీవితం, తన భవిష్యత్తు. ముఖ్యంగా తను ఒప్పుకోవాలి. తనకిష్టమైతే నాకే అభ్యంతరమూ లేదు. ఆహాహా చాలా బాగుంది. అబ్బ మీద కూతురు, కూతురు మీద అబ్బ, ఇద్దరు ఇద్దరే సరిపోయినారు. అయినా అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఇదిగో అమ్మి, మీ నాయన ఏమంటున్నాడో విన్నావా? ఈ మధ్య ఏం చెప్పినా వినిపించుకోవు. నీ ప్రపంచమే నీదై. పొయ్యి వెలిగించకుండా చపాతి ఎట్లా కాలుస్తావే? గ్యాస్ ఆన్లోనే ఉందమ్మా. తప్పుకో. అయ్యయ్యో, గ్యాస్ అయిపోయినట్టుండదే. ఇప్పుడెట్టా? ఏంటి, గ్యాస్ సిలిండర్ అప్పుడే అయిపోయిందా? అవదా మరి? నెలకు పైన అయిండది. 30 గ్యాస్ పోయేగా వాడతాండది. ఇంకా టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నానికి వంట చేయలేదు. ఇప్పుడెట్టా? నా దగ్గర 30 రూపాయలే ఉండే. నా దగ్గర 50 రూపాయలు. ఇవ్వండి. అమ్మా ఒక నిమిషం. నా దగ్గర 150 ఉందమ్మా. ఈ 230కి గ్యాస్ బండ రాదు కదా? అవును, అను జాయినింగ్ బోనస్ లో డబ్బులు ఇంకా మిగిలి ఉండాలి కదే. ఉండాయి. మన పెళ్లి నాడు వచ్చిన కట్నాలు దుడ్డు కూడా ఉండాయి. ఉగాది పండగ చేయలేదా? ఆర్యసార్ ని పిలిచి భోజనం పెట్టలేదా? నీ బస్సు పాసు తీసుకోలేదా? కరెంటు బిల్లు కట్టలేదా? వీటన్నిటికీ దుడ్లు యాడ్ నుంచి వచ్చినాయి అనుకుంటావో?
అందుకే దుబారా ఖర్చులు ఎక్కువ చేయొద్దనేది. ఎవరు చేసినారయ్యా దుబారా ఖర్చు? ఎవరు చేసింటారు? సర్లే, డబ్బుల కోసం నేను ఏదోటి ఏర్పాటు చేస్తాను. ఏమి ఏర్పాటు చేస్తావయ్యా? ముందు అను పెళ్లి ఒప్పుకో. అప్పుడే మన అన్ని కష్టాలు తీరుతాయి. మన అంగడి కూడా మన చేతికి వస్తుంది. ఆ రఘుపతి ఈ ఒక్కరోజు మనకు టైం ఇచ్చిండాడు. మనం ఒప్పుకోకపోతే ఆ అబ్బాయికి వేరే సంబంధం చూస్తాడంట. చూసుకోమను, వాడి పేరు మాత్రం నా దగ్గర ఎత్తకు. నా అంగడి ఎలా వాపస్ తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఓయబ్బో, గ్యాస్ బండకు డబ్బులు లేవు కానీ అంగడి విడిపించుకుంటాడంట. చూడు, సిలిండర్కి డబ్బులు కావాలన్నావు, తీసుకొస్తాను. దానికి అను పెళ్లికి లింకు పెట్టకు, సరేనా? ఏ తప్పుకో యాదగిరి. బాగే తప్పుకో. అమ్మా, టిఫిన్ వడ్డించమంటారా? ఆర్యని రాని మంగళ. అలాగే అమ్మా. నువ్వుండు మంగళ. అమ్మా, మీరు పర్వాలేదు ఆర్య. అవును ఆర్య, మీ చేత్తో చేసింది ఏదైనా అమృతంలా ఉంటుందమ్మా. వెరీ నైస్. బ్రో ఇన్ లా, యు మస్ట్ ట్రై ఆర్గానిక్ ఫుడ్. ఇది ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఆ ఒక్కటే తింటే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందవు మానసి. ఇంట్లో ఇన్ని రకాల టిఫిన్స్ చేసింది అందరూ అన్నీ తినాలని. కొన్ని రోజులు ఆ డైట్ ఫుడ్ పక్కన పెట్టు మానసి. అనుకున్నా మామిన్లో ఇంకా ఏంటా ఈ మాట అనలేదా అని. థ్యాంక్ యూ మామిన్లో. మీరేం క్రిటిసైజ్ చేసినా నా హ్యాబిట్స్ నేను మార్చుకోను, ఓకే? బ్రోయిన్లో డామ్ ష్యూర్ మీకు ఈ ఫుడ్ తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇట్స్ ఓకే మానసి, నాకు అమ్మ చేతి వంటే ఇష్టం. ఓకే. అమ్మా, చాలా ఐటమ్స్ మిగిలిపోయాయి, ఏం చేయమంటారు? అది కూడా అడగలరా? తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసే. ప్రతిరోజు ఇదే జరుగుతోంది ఆర్య. అందరూ తింటారని వంటలు చేయడం, మిగిలిపోయాయని చెత్తలో పడేయడం. గోపి సార్, మిగిలిన ఫుడ్ ఇంట్లో పని వాళ్ళందరికీ పెట్టు. అప్పటికీ మిగిలితే వర్ధన్ ట్రస్ట్కి కానీ ఫీడ్ ద నీడ్ వాళ్ళకి కానీ కాల్ చేసి పంపించు. ఇక మీదట ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవడానికి వీల్లేదు. సరే సార్. బ్రోయిన్లో మహా అయితే ఒకరిద్దరికి సరిపోయే ఫుడ్ గురించి మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? సి మానసి, ప్రపంచంలో అనారోగ్యంతో చనిపోయే వాళ్ళకన్నా ఆకలితో చనిపోయే వాళ్లే ఎక్కువని
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒకరిద్దరికి సరిపోయే ఫుడ్ కదా అని వేస్ట్గా పడేయడం ఎందుకు? ఏమో, ఎవరికి తెలుసు? ఆ కాస్త ఫుడ్ ఒక కుటుంబం కడుపు నిప్పొచ్చేమో. అమ్మ చేతి వంట తినే అదృష్టం ఎవరికి రాసి పెట్టుందో వాళ్ళకి చేరుతుంది. మాన్సీ, ఆర్య, పెళ్లి గురించి అను ఏ నిర్ణయం తీసుకుందో తెలుసుకున్నావా? తను ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? నేను చెప్పాల్సింది చెప్పానమ్మా. తన లైఫ్ ఇక తనిష్టం. సరే, అనుని నాకెప్పుడు పరిచయం చేస్తావు? ఇంకా రాలేదేంది సుబ్బు? అను, మీ నాయన ఇంకా రాలేదేందే? వస్తారులే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మరి మధ్యాహ్నం భోజనం? లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నానమ్మా. ఖాళీ డబ్బా తీసుకుపోతుండావా? లేదమ్మా, బియ్యం, ఉప్పు, కారం అన్నీ తీసుకెళ్తున్నాను. నేను అక్కడ ఏదో ఒకటి చేసుకుంటానులే అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అను, నీ దగ్గరున్న దుడ్లన్నీ నాకే ఇచ్చిండావు. ఖాళీ కడుపుతో పోయి ఆఫీస్లో ఏం తింటావు, ఎట్లా పనిచేస్తావే? ఒక్క పూట తినకపోతే ఏం కాదులే అమ్మా, రాత్రికొచ్చి తింటాను కదా. వస్తాను. జాగ్రత్త. బాయ్ అమ్మా. పెద్దమ్మ తల్లి, బిడ్డని ఆకలితో పంపిస్తుండాను. ఈ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. ఈరోజు బిడ్డ ఆకలి ఎట్టా తీరుతుందో, ఎవరు తీరుస్తారో? నమస్కారం ఓనర్ గారు. వచ్చిందే లేటు, మళ్ళీ షోకేస్ బొమ్మలా నుంచున్నావేంటి? వెళ్ళి పంచుడు. ఓనర్ గారు, కొంచెం డబ్బులు కావాలి. ఏం డబ్బులయ్యా? నేనేమన్నా నీకు అప్పున్నానా? అప్పు ఇవ్వమని అడుగుతున్నాను. ఏంటి అప్ప? సిగ్గు శరం, మానం, మర్యాద ఎక్కడ వదిలేసి వచ్చావా నువ్వు? ఈ కొట్టు నా దగ్గర తాకట్టు పెట్టినట్టు వాటిని కూడా ఎక్కడైనా తాకట్టు పెట్టొచ్చావా ఏంటి? ఈ కొట్టు పైన నువ్వు తీసుకున్న అప్పు తీర్చడానికే నీకు దిక్కులేదు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ అప్పు అడుగుతున్నావు? ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకని. కావాలంటే నా జీతంలో కట్ చేసుకోండి. అలా కట్ చేయాలనుకుంటే నీ జీతం మొత్తం కట్ చేయాలి. అవును, అన్నిటికీ ఆత్మాభిమానం చూపిస్తావు, ఇలా అప్పడగడానికి ఆత్మాభిమానం లేదా? ఆ పుణ్యాత్ముడు రఘుపతి మీ ఇంటికొచ్చి సాయం చేస్తానంటే వద్దన్నావంట. ఆయన గురించి ఇప్పుడెందుకు? ఎందుకేంటయ్యా, ఈ కాలంలో అలా సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? అలాంటి వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకోవాల్సింది పోయి కాలదంతావా? ఆయన కొడుక్కి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే పౌరుషం చూపించావంట. అంతకన్నా మంచి సంబంధం వస్తుందా? కూతురికి 25,000 పెట్టి పెళ్లి చీర కొనాలన్న ఆశ ఉంది గాని
ఓ మంచి భర్తను తీసుకురావాలన్న ఆలోచన లేదా? అయినా అంతకంటే గొప్ప భర్త వస్తాడా నీ కూతురు యోగ్యతకి? మాటలు మర్యాదగా రానివ్వండి. నా కూతురు యోగ్యత గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. జాగ్రత్త. నా కాలు రేపు పట్టుకుంటావరా? నా మీదే చెయ్యడానికి ఎంత ధైర్యం రా నీకు? ఏయ్! నా కింద పనిచేసేవాడివి నా మీదే చేయేస్తావా? సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓనర్ గారు, నేను మీకేదైనా గౌరవం ఇస్తున్నాను అంటే అది షాప్ మీద ఉన్న ప్రేమ వల్లే. అలాంటిది నా షాపు పత్రాలు మీరా రఘుపతికి ఇస్తారా? ఏంటి నీ షాపా? ఇంకా ఈ షాప్ పై నీకు హక్కు అధికారం ఉందనుకుంటున్నావా? అవి ఎప్పుడో మట్టిలో కలిసిపోయాయి. నిన్ను కూడా అందులోనే కలిపేస్తాను. ఏయ్! బాబాయ్, బాబాయ్ ఆగు బాబాయ్, ఏంటిది? ఆగు బాబాయ్. వెళ్ళి ఆ రఘుపతి కాళ్ళ మీద పడు, క్షమాపణ అడిగి నీ కూతుర్ని వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యి. అప్పుడు ఇలా చేతులు చాపి అడుక్కు తినే కర్మ తప్పుతుంది నీకు. నా ప్రాణం పోయినా ఆ పని చేయనురా. మళ్ళీ నా కూతురు గురించి మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను. అయితే పోరా బయటికి. ఇక ఈ కొట్టుతో నీకు పని లేదు. ఈ కొట్టు నీది కాదు. పోరా. ఇంకోసారి ఈ కొట్లో అడుగు పెట్టినా, ఈ కొట్టు కేసి కన్నెత్తి చూసినా చంపేస్తాను. పోరా. పో. బాబాయ్ లే బాబాయ్. బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్, నీకేంటి బాబాయ్ ఈ దుస్థితి? నువ్వు వెళ్ళి పని చూసుకో, లేదంటే నీ పని కూడా పోతుంది. వెళ్ళు బాబాయ్. వెళ్ళు. స్వప్న, మయూర్, పదండి లంచ్కి వెళ్దాం. యా మ్యామ్. మేము కూడా రెడీ మ్యామ్. రా నువ్వు వెళ్దాం. బిల్ అందరూ షేర్ చేసుకోవాలి, ఓకేనా? యా మ్యామ్. ఇట్స్ ఓకే మ్యామ్. మహా అయితే 400 to 500 అవుతుంది. ఏ స్వప్న, మనం వెళ్తుంది రోడ్ సైడ్ రెస్టారెంట్ కాదు, 3 స్టార్ హోటల్కి. పర్ హెడ్ మినిమం 2000 అవుతుంది. ఇట్స్ ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. అను రా వెళ్దాం.